రాయబారమా? అక్క తీక్షణంగా చూసింది. ఏమైనా అనుకో అని నేను వెనుతిరిగేసరికి రామకృష్ణ గారు పైకొచ్చారు. శైలజ రాదని తెలుసు, అందుకే నేను వచ్చాను అన్నారాయన. నేను క్రిందకి వెళ్ళి పనికుర్రాడిని కాఫీ పట్టుకెళ్ళమన్నాను. శైలజమ్మను చూస్తే గుండె నీరైపోతుంది. ఈ అమ్మి చుట్టాలకు కాఫీలు ముయ్యాలట, కాఫీలు అన్నాడు కుర్రాడు కాస్త దూరం వెళ్ళి. ఒరే పిల్లడా, నోరు ముయ్యరా, రేపు ఆవిడ గారు కాబోయే యజమానిరా, మనల్ని తీసేసినా తీసేయగలదు అన్నది వంటాను. వాడు కొరకొరా చూస్తూ కాఫీ తీసుకువెళ్ళాడు. నాకు నవ్వొచ్చింది వాడి బాధకు. అక్క అమృతమూర్తి, అందుకే అందరి హృదయాలలో స్థానం సంపాదించింది. ఒక్క బావనే విస్మరించింది. నిజంగా బావ మరో వివాహం ప్రస్తావన తెచ్చాక అక్క కాబట్టి సహించిందేమో, నేనైతే ఊరుకోను అనిపించింది. క్రింద నా గదిలోకి వచ్చి కూర్చున్నాను. పెద్దమ్మ వచ్చింది. ఆమె ముఖంలో ఎన్నడూ చూడని దైన్యం కనిపించింది. అర్చన ఎప్పుడూ విననంత సౌమ్యంగా పిలిచింది ఆమె గొంతు. ఏమిటి పెద్దమ్మ అన్నాను నిబ్బరంగా, దుఃఖం తాలూకు వస్తున్నా. గిల్టీగా ఫీల్ అయ్యాను. చిన్నదానివైనా చేతులెత్తి నమస్కరిస్తున్నానే, నీకేం తక్కువ, ఇంతకంటే అందమైన వారు ఆస్తిపరులు దొరుకుతారు అన్నది వచ్చి నా పక్కన కూర్చుని. ఆమెతో కఠినంగా మాట్లాడే కఠినత్వం కరిగిపోయింది. పెద్దమ్మ, ఆమె 2 చేతులు పట్టుకుని ఏడ్చాను. నాకు బావను చూస్తే నాన్నను చూసినట్టు గౌరవం కలుగుతుందే కానీ వివాహం చేసుకోవాలనిపించదని ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. నన్ను నమ్ము పెద్దమ్మ. ఆయన ఆ ప్రస్తావన తెచ్చిన మరో నిమిషం ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయేదాన్ని. కానీ బావ నేను కదిలితే ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. అతను ఆవేశంలో ఉన్నాడు. అక్క అంతే ఆవేశంలో ఉంది. అందుకని మెల్లగా నచ్చ చెబుదామని ఉన్నాను. ఇప్పుడు మీరున్నారు, నేను వెళ్ళిపోతాను అన్నాను గంభీరంగా. ఏం మగాళ్ళలోనే అమ్మా, అక్కకి ఏం తక్కువే అంటూ ఆవిడ శాపనార్థాలు తగ్గించింది. అక్కనెంత గారాభంగా పెంచింది చెప్పింది. అక్క ఎంత అమాయకురాలో చెప్పింది. ఆ మాటల్లో ఆమె అమాయకురాలు కాబట్టే నీకు ఆశ్రయం ఇచ్చిందని చెప్పినట్టు అనిపించింది. నన్ను ఎవరన్నా అడిగితే బావ అనేవాడు ఏ వయసులో ఉన్నా ఆడపిల్లలు అతనికి దగ్గరగా మసలకూడదని సలహా ఇస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండి పెద్దమ్మా, అక్కకు ఎలాంటి ద్రోహం జరగదు. అలాంటి అవసరమే వస్తే అర్చన అనే యువతే ఉండదు అన్నాను. పెద్దమ్మ మెటికలు విరిచింది. దయగా నన్ను దగ్గరకు తీసుకుంది. ఆమె వెళ్ళగానే అత్తయ్య వచ్చింది. ఆమె ఏం చెప్తుందో వినాలని తాపత్రయం. ఎవరి స్వార్థం వారిది. అందుకే సరిసమంగా ఉన్నవాళ్లే వియ్యమాడాలేమో. ఒకవైపు ఉద్యోగం పోయిందని కొత్త చోట ఎలా మసులుకోవాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న నాకు తక్షణం రమ్మని ఇంటి నుండి కబురొచ్చింది. అమ్మ వివరాలు రాయలేదు. శ్రీధర్ ఇంట్లో ఎక్కువ ఉండటం లేదు. అక్కడ భోజనం చేయటం లేదు. అర్చన కోసం అప్పుడప్పుడు వెళ్తున్నాను. అదీగాక అకౌంట్స్, బ్యాంక్ లోన్స్ ఏవీ అతనికి తెలియవు. అవి చూపించాలంటే అతను ఇంట్లో ఉండడు. బయటికి వెళ్తూ అర్చన కోసం చూశాను. ఆమె లోపలుంది. సంజు, మీ ఆంటీకి చెప్పు పార్కులో ఉంటానని అన్నాను సంజీవ్తో. ఆ ఇంట్లో అర్చనతో మగాడు మాట్లాడితే తన్నేలా ఉంది పరిస్థితి. నేను వస్తాను అంకుల్, మీ ఆంటీతో రా అన్నాను. సంజీవ్ వదలడని వాడు వెళ్ళిపోయాడు. మెల్లగా వాళ్ళ ఇంటి దగ్గరున్న పార్కుకు వచ్చి కూర్చున్నాను. నేను ఊహించినట్టే సంజీవ్ అర్చనను లాక్కు వచ్చాడు. అర్చనను నా ఎదుట వదిలి వెళ్ళిపోయాడు ఐస్ క్రీం కొనుక్కోవడానికని. ఎందుకండి కబురు చేశారు అన్నది. తను అక్కడ పచ్చికలో కూర్చుని. ఏం లేదు అర్చన, అమ్మ తక్షణం రమ్మని కబురు చేసింది. బస్ ఛార్జీ ఇచ్చి పంపిందంటే ఏదో ఉంది అన్నాను. ఈ స్థితిలో నన్ను ఒంటరిగా వదిలి వెళ్తారా? దిగులుగా చూసింది. మెల్లగా ఆమె చెయ్యి నొక్కాను. అందుకే పిలిచాను అర్చన. 3 వంతులు నేను ఎల్లుండి ఉదయం వరకు వస్తాను. నాకు రావటం ఆలస్యమైనా నువ్వేం దిగులు పడకు. రామకృష్ణ గారు మీ నాన్న లాంటివారు. అడిగిన వాటికి జవాబులు చెప్పు చాలు అన్నారు. ఏమో శివశంకర్ గారు, మీరు మాట్లాడకపోయినా ఈ చుట్టుపక్కల ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది అన్నాను దిగులుగా. ఆమె దిగులు చూస్తే హృదయానికి హత్తుకుని ఓదార్చాలనిపించింది. పబ్లిక్ పార్క్ అని గుర్తుకొచ్చింది. అర్చన, నేను నీకు దూరంగా ఉన్నా నా ఆలోచనలు నీ చుట్టే ఉంటాయి అన్నాను. కోతలు అన్నది అలుకగా. నిన్నెలా నమ్మించను? ఒకసారి మాట వరుసకు మీ అమ్మ నాన్నది కులాంతర వివాహమని మీ బావ అన్నాడు. మీకోసం వరుణ్ణి వెతకటం కష్టమంటే నేను వివాహం చేసుకుంటానన్నానో లేదో అడుగు అన్నాను. అవును బావ అన్నాడు అన్నది తల వంచుకుని. నేను మాట్లాడలేదు. సారీ అన్నది తలెత్తి. పర్వాలేదు, రామకృష్ణ గారు చెప్పినట్టు చెయ్యి అన్నాను. సంజీవ్ పరిగెత్తుకుని వచ్చాడు.
మరోసారి ఐస్ క్రీం కొని ముగ్గురం తిన్నాం. ఆమె వెళ్ళింది. వెళ్తూ నా వైపు చూసిన చూపులు ఇంకా నేను మరువలేను. నేను సరాసరి బస్టాండ్కి వచ్చి మా వాళ్ళున్న ఊరి బస్ ఎక్కాను. తెల్లవారుజామున 4 ఇల్లు చేరాను. ఏమిటమ్మా? అమ్మ బావురుమంది. నాన్న చిద్విలాసంగా వచ్చాడు. ఎవరో పోయినట్టు ఏడుస్తుందే. ఇంకా ఎవరు పోవాలి? ఝాన్సీ ఎంత పనిచేసిందో చూడరా అన్నది అమ్మ. ఏం జరిగిందో చెప్పమ్మా. ఏం కాలేదురా, అది పెళ్లి చేసుకుంటానంది. మీ అమ్మ వద్దు అంది. అది చెప్పకుండా వెళ్ళిపోవాలని ప్రయత్నించింది. నాన్న చెప్పాడు. అమ్మ గయ్యమంది. అసలు మీరు మనిషేనా? కన్న కూతురు అన్న కనికరం లేదా? వివాహితుడు, అన్యకులం వాడు, చదువు చట్టుబండలు లేనివాడినా అది చేసుకునేది? అన్నింటినీ కొనే డబ్బుందే వెర్రిమాలోకమా అన్నాడు. శివ, ఈ సంసారం చేయలేనురా. నువ్వేం చేస్తావో నీ ఇష్టం. ఆ పిల్ల అలా చేస్తుంది, ఈయన సమర్థిస్తారు. అమ్మ తలపట్టుకుని కూర్చుంది. ఝాన్సీ ఏదమ్మా? గదిలో చచ్చిందేమో చూడు. ఏం మాటలమ్మా? అలా వీధిలోకి వెళ్ళు. మీ నాన్న విషయాలకు రాటు తేలాను కాబట్టి ఉన్నాను. మరొకరైతే ఈ పాటికి ఆత్మహత్య చేసుకునేవారు. అమ్మ కళ్ళు ఒత్తుకుంది. నేను గదిలోకి వెళ్ళేసరికి మంచంలో బోర్లా పడుకుంది ఝాన్సీ. తలంతా రేగిపోయింది. ఝాన్సీ అన్నాను. నన్ను పిలవద్దన్నయ్యా అన్నది విసురుగా. ఆమె పక్కన కూర్చుని ఆప్యాయంగా వీపు తట్టాను. చూడు ఝాన్సీ, అమ్మ ఆలోచనలు వేరు, మన విషయాలు వేరు. నీ పెళ్లి జరిపించే పూచి నాదమ్మా. అతను ఎవరో వివరాలు చెప్పు అన్నాను. అతను చాలా మంచివాడన్నయ్యా. ఆమె లేచి కళ్ళు తుడుచుకుంది. అలాగా, నాకు పరిచయం చేయి. నీకు మంచివాడు అనిపించినప్పుడు నాకు మంచివాడే అనిపించాలి. మరి నిజంగా మంచివాడన్నయ్యా. హీ ఈజ్ ఎ జెమ్. అతన్ని రకరకాలుగా పొగిడింది. ఆడవారికి అన్యాయం జరిగిపోతుందని ఆక్రోశిస్తాం. వారికి ఏం కావాలో వారికే తెలియదు. వివాహితుడు ఆ విషయాన్ని మరిచి ఒక అమ్మాయిని తన వలలో వేసుకున్నాడంటే ఎంత దారుణం. ఆ విషయాన్ని విస్మరించి తల్లిని తప్పు అనే స్థితికి వచ్చారు అమ్మాయిలు. అమ్మాయిలు తప్ప కాదు, అమ్మా నాన్నలు తప్పు. మా ఇంట్లో నాన్నది తప్పు. అమ్మాయి పుట్టగానే నువ్వు వ్యక్తిగా బ్రతకాలి తల్లి అంటూ ఎవరూ చెప్పరు. మా అమ్మాయికి డాక్టర్నే తెస్తాం, మా అమ్మాయికి కలెక్టర్నే తెస్తామని ఇంకొకరు పరాయి వారి కోసం నీ బ్రతుకని స్పష్టంగా చెప్తారు. ఆ అమ్మాయి పరాధీనత, ఆశలు పెంచుకుంటుంది. మా ఇంట్లో అమ్మ అలాంటిది కాదు. నాన్న పెంచిన ఆశలవి. అమ్మ నిరంతరం స్త్రీ పురుషుల బాధ్యత వహించి సంపాదించే యంత్రంగా మారిందే తప్ప పిల్లల పట్ల చూపించవలసినంత శ్రద్ధాసక్తులు చూపించలేకపోయింది. అన్నయ్య, ఏమిటి ఆలోచిస్తున్నావు? రంజిత్ దగ్గరకు వెళ్దామా అన్నది ఝాన్సీ. వెళదాం పద, మొదట కాఫీ తాగుదాం అన్నాను. ఝాన్సీ లేచి చకచక కాఫీ కలిపింది. నలుగురం తాగాం. అమ్మకు కళ్ళతోనే ధైర్యం చెప్పాను. ఇద్దరం రంజిత్ ఇంటికి బయలుదేరాం. అతను పద్మశాలి అట, బాగా ధనవంతుడట, అందగాడట. ఝాన్సీ చెప్తున్న వాటికి కొడుతున్నాను. అమ్మకేం తెలియదన్నయ్య, అతనికి భార్య ఉన్నదని ఓ సాకు అన్నది బొంగమూతి పెట్టుకుని. నీకేం అభ్యంతరం లేదా? అభ్యంతరం దేనికన్నయ్యా? మొన్నో సినిమా చూశాను. ఇద్దరు భార్యలు ఎంత కలిసిమెలిసి ఉన్నారని, ఒకరి కోసం ఒకరు త్యాగం చేయటం, ఒకరి రహస్యాలు ఒకరు అడగటం ఎంత అద్భుతంగా ఉందన్నయ్యా అన్నది. సినిమా మాస్ మీడియా ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మంచి అనుకరించే కంటే చెడు ప్రభావమే ఎక్కువ అవుతుంది. మరో సినిమాలో చిన్న మేడ పెద్ద మేడ అంటూ ఇద్దరి భార్యలను పోషించారు. ఆ రహస్యం కాపాడాలని పడే పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి నవ్వింది ఝాన్సీ. కష్టాలు అద్భుతంగా ఉంటాయా అన్నాను. ప్రేమ కష్టాలు అద్భుతంగా ఉంటాయన్నయ్య. మరో హిందీ సినిమా వచ్చింది, సీరియల్ వచ్చింది. అబ్బా, భలేగా ఉందనుకో. ఎక్కడ చూసినా చిన్న భార్య పట్ల భర్తకు ప్రేమ ఎక్కువ, బుద్ధి తక్కువ అనుకున్నాను. పైకంటే ప్లాన్ పాడవుతుందని. అవును, మీ రంజిత్ మొదటి భార్య ఈ పెళ్లికి అంగీకరించిందా? అంగీకరించిందన్నాడు. గుడిలో పెళ్లి చేసుకుంటే పేచీ లేదంటేనే తిరుపతి పారిపోదాం అనుకున్నాం. మాట్లాడాక రంజిత్ ఇంటికి వెళ్ళాం. తాలూకాలో పెద్ద ఇల్లది. చాలా అందంగా కట్టారు, కానీ చాలా ఘోరంగా ఉంచారు. దుమ్ము ధూళితో ఇంటివారి గజిబిజి మనసుకు చిహ్నంగా ఉంది ఆ ఇల్లు. ఎప్పుడు వస్తుంటావా? దూరం నుండి చూపాడు. ఆ దక్షిణం వైపు గది మాదట అన్నది. బెల్ కొట్టింది. తలుపులు తీసుకుని అప్పుడే బయటికి రాబోతున్న యువతి యువకులు కనిపించారు. హలో రంజిత్, ఝాన్సీ పలకరించింది. హలో. అతని ముఖంలో రంగులు మారాయి. ఎవరండి
పక్కనున్న యువతి అడిగింది. ఆమె అందంగా ఉంది. ఆమె ఐశ్వర్యాన్ని తెలుపుతున్నాయి ఆమె బట్టలు, నగలు. చంద్ర, ఈ అమ్మాయి మెంటల్ కేస్. నా వెంట పడింది. ధనవంతులు, అందమైన వారు కనిపిస్తే వెంటపడుతూ ఉంటుందట అన్నాడు రంజిత్. ఝాన్సీ ఆశ్చర్యపోయింది. అరే, నా పేరు కూడా తెలుసుకుందే. చంద్ర జాలిగా మా వంక చూసింది. మీరెవరండి? ఇతను మా చెల్లాయి ఝాన్సీని ప్రేమించి రెండవ భార్య స్థానం ఇస్తానని ఆశలు కల్పించాడట చెప్పబోయాను. బాగుంది. ఆమె పక్కపక్క నవ్వింది. ఆ అమ్మాయికే పిచ్చి అనుకుంటే ఇతనికి పిచ్చి ముదిరినట్టుంది అన్నది హేళనగా. అదేమిటి రంజిత్, మీ ఆవిడ అంగీకరించిందని అతను చెప్పగానే నువ్వెలా నమ్మావు? సాటి స్త్రీకి ద్రోహం చేస్తున్నాను అన్న జ్ఞానం లేకపోయిందా? ఆమె నిలదీసింది. అప్పటికే అతని తిరస్కారం ఝాన్సీకి షాక్నిచ్చింది. పదచంద్ర, అతను ఆమె చెయ్యి పట్టుకుని లాక్కుపోయాడు. ఇంటి ముందు ఆగిన స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయారు. వెళ్దామా ఝాన్సీ అన్నాను. ఆమె మాట్లాడలేదు. చేయి పట్టి క్రిందకు తీసుకుని వచ్చాను. ఇద్దరం ఇల్లు చేరాం. ఝాన్సీ పిచ్చిగా చూడసాగింది. భుజం పట్టుకుని కుదిపాను. ఝాన్సీ, చెల్లాయి అన్నాను. అన్నయ్య ముఖం నా చేతుల్లో దాచుకుంది. ఝాన్సీ, ప్రపంచంలో రకరకాల మోసాలమ్మా, అవి గ్రహించాలి గాని వెర్రిదానిలా ప్రవర్తించావు అన్నాను. రంజిత్ మోసగాడన్నయ్య, బావురుమంది. అతను సగటు మగాడమ్మా, అబద్ధమాడి ఆడపిల్లలను అనుభవించి వదిలేశాడు. ఒక్క విషయం చెప్పు, మన బావగారు మరో భార్యను తెచ్చుకుంటే ఎంత బాధపడ్డాం అన్నాను. ఝాన్సీ ఏం మాట్లాడలేదు. నాన్న ఊహాలోకాల్లో తేలియాడటం మనకేం కొత్త కాదమ్మా, మనమంతా ఈ తరం వారం, వాస్తవం గ్రహించాలి అన్నాను. వెక్కిళ్లే జవాబైంది. ఏమన్నాడ్రా, సగం ఆస్తి రాసిస్తానలేదు? నాన్న వచ్చాడు. లేదు నాన్న, పూర్తిగా మనకే రాసి నిన్ను ట్రస్టీగా పెడతానన్నాడు. వెటకారంగా అన్నాను. ఏమిట్రా ఆ పెడసరం? మరేమిటి నాన్న, పిల్లలను తప్పుదారి పట్టించి ఆశలు రేపటం తండ్రి చేయాల్సిన పనేనా? వాడొట్టి లోఫర్, మన అమ్మాయిని మెంటల్ కేసు అన్నాడు అన్నాను. అమ్మ తను ముందే ఈ పరిణామం ఊహించినట్టు మౌనంగా ఉండిపోయింది. టిఫిన్ తెచ్చింది. లే ఝాన్సీ, రెక్కపట్టి లేపాను. నాకేం వద్దు విదిలించింది. ఈ కోపమే వద్దు. జరిగిందంతా నీ జీవితంలో ఓ దుర్ఘటన అనుకుని మర్చిపో, చక్కగా చదువుకో అన్నాను. శివ, మేము నీతో పాటే ఉంటాన్రా, నా ట్రాన్స్ఫర్కు పెట్టుకున్నాను అన్నది అమ్మ. నేను వెళ్ళగానే ఉత్తరం రాస్తాను, ట్రాన్స్ఫర్ అయినప్పుడు అవుతుంది, సెలవు పెట్టి వచ్చేయండి అన్నాను. ఝాన్సీ లేచింది. కానీ ఆమె విచారంగా మూడీగా ఉన్నంతసేపు చెల్లాయిని నవ్విస్తూ నేను నవ్వుతూ కబుర్లు చెప్తూ తిరిగాను. అమ్మ నిశ్చింతగా నిట్టూర్చటం గమనించకపోలేదు. ఇలా ఉంది. రామకృష్ణ గారింటికి నేను శివశంకర్ గారు కలిసి వెళ్ళాం. ఆయన కన్సల్టింగ్ రూమ్ ముందు 4-5 పేషెంట్స్ ఉన్నారు. ఆయన మమ్మల్ని లోపలికి వెళ్ళమని సైగ చేసి తన పనిలో లీనమయ్యారు. ఆయన డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాం. చాలా సింపుల్గా ఉంది. గోడలకు అందమైన పిల్లల బొమ్మలున్నాయి. దానికి ఆనుకుని ఉన్న డైనింగ్ హాల్లో పిల్లలు టిఫిన్లు చేస్తున్నారు. వాళ్ళ పనికుర్రాడు మా ముందు పత్రికలు పడేసి వెళ్ళి టీ తెచ్చి ఇచ్చాడు. శివశంకర్ గారితో నిన్న మొన్నటంత స్వేచ్ఛగా మాట్లాడలేకపోయాను. బావ చెప్పిన విషయాలు నా మనసులో మెదులుతున్నాయి. తల వంచుకొని కూర్చున్నాను. ఆయనతో కళ్ళు కలపలేకపోయాను. మీ బావ నిజంగా సైకిక్గా మారాడు అర్చన గారు. ఈరోజు ఉదయం అనవసరంగా వాచ్మెన్ని కొట్టాడు. వైరం ఎందుకని లిఫ్ట్ అడిగాను. ఇద్దరం కూర్చున్నాక ఈ కారు ఆ వచ్చే లారీకి గుద్దేస్తే అంటాడు అన్నారు ఆయన. భార్య బిడ్డలున్నది ఆయనకేనని గుర్తు చేయకపోయారా అన్నాను. చేశాననుకోండి. పాశ్చాత్యులు వివాహాలయ్యాక ఇద్దరిని హనీమూన్ పేరిట పంపేది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలని అన్నాడు ఆయన. పేద ఇళ్లలో ఈ హంగులెక్కడివి? అందరూ అలాగే పోతున్నారా? డబ్బు ఎక్కువై అన్నీ అమర్చి పెట్టాక తిన్నదరక్క మాట్లాడే మాటలు అన్నాను. చిన్నప్పుడే వివాహాలైతే అడ్జస్ట్ అవుతారనుకోండి. కొంతవరకు మీరన్నది నిజమే. అన్నీ ఉండి పని లేకపోతే లేనిపోని ఆలోచనలు వస్తాయి అన్నాడు. సారీ శివ. డాక్టర్ గారు వచ్చి మా మధ్య ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. వెంటనే పనికుర్రాడు లైమ్ టీ తెచ్చాడు. అది తాగి ఆయన తన అభిప్రాయం చెప్పాడు. శ్రీధర్లో సెక్స్ మేనియా కానీ చంచలత్వం కానీ లేవు శివ. అతని హృదయానికి బలమైన గాయం తగిలింది. అతడు అందగాడు కాదన్న భావన బలంగా నాటుకుపోయింది. ఒకరు కాదు, 2 అందగత్తల్ని చేసుకున్నానని జనానికి చూపాలని అతని ఉద్దేశం. అదీకాక అతని భార్య
ధర్మబంధానికి కట్టుబడి కాపురం చేస్తుందని, తనంటే పిసరంత ప్రేమాభిమానాలు లేవన్న నమ్మకం బలంగా అతని హృదయంలో నాటుకుపోయింది అన్నారు రామకృష్ణ గారు. ఆ సంగతి నాకు తెలుసు సార్ అన్నాను ఉత్సాహంగా. అతన్ని భార్య నిర్లక్ష్యం చేస్తుంది అన్న అనుమానంతో బాధపడే సమయాన మిస్ అర్చన పరిచయం జరిగింది. ఆమె ప్రతి మాటలో ఆత్మీయత కురిసింది. ఆమె ప్రతి మాటకు అతడు ఉద్దీపన పొందాడు, స్పందించాడు, విపరీతమైన ఆరాధన పెంచుకున్నాడు. ఆ మాటలు నాకే వినటానికి ఎలాగో ఉన్నాయి. తెలిసి చేసిన అన్యాయం కాదు, కానీ అక్కకు అన్యాయం చేశాను. నాకు ఏడ్పు వస్తోంది. డాక్టర్ గారు, నన్నేం చేయమంటారు? కన్నీరు బలవంతంగా ఆపుకుంటూ అడిగాను. టేక్ ఇట్ ఈజీ బేబీ, ఈజీ. నువ్వు ఏడవాలనుకుంటే నా దగ్గరకు రానవసరం లేదు అన్నాడు ఆయన. లేదు సార్, మీరేది చెప్తే అది చేస్తాను అన్నాను హామీ ఇస్తూ. శివ, నువ్వు 2-3 నిమిషాలు బయట కూర్చుంటావా అన్నాడు ఆయన శివశంకర్ వైపు చూస్తూ. ఓ ఎస్. శివశంకర్ లేచాడు. పర్వాలేదు డాక్టర్ గారు, అతన్ని ఉండనియండి అన్నాను. మీ అక్క సైకాలజీ స్టడీ చేశానమ్మా. ఆ అమ్మాయి చెడ్డది కాదు, కానీ ఓ రకమైన మొండితనం, అమాయకత చోటు చేసుకున్నాయి ఆమె హృదయంలో అన్నారు. ఆ విషయమూ నాకు తెలుసు. ఆమెను అందరూ ప్రేమించాలి, అభిమానించాలి అని కోరుకుంటుంది. ఒక్క విషయం మర్చిపోతుంది. ప్రేమాభిమానాలు 2 వైపుల నుండి ఉండాలన్న సూత్రం ఆమెకు అర్థం కాలేదు. అవునండి అన్నాను. ఆమె గ్రహించి మనకు సహకరిస్తే కానీ మనం ఏ పని చేయలేం అన్నారాయన. ఆమె సహకరిస్తుంది. సహకరించేలా నేను చేస్తాను డాక్టర్ గారు అన్నాను. అయితే వెళ్ళి ప్రయత్నాలు ప్రారంభించండి. విష్ యూ గుడ్ లక్ అండ్ గుడ్ విషెస్ అన్నారు రామకృష్ణ గారు. మెల్లగా నాకు ఏం చేయాలో అర్థమయ్యేలా చెప్పారు. అంతా శ్రద్ధగా విన్నాను. అతనికి నమస్కరించి ఇద్దరం బయటకు వచ్చాం. అర్చన గారు, నేను ఈరోజు వేరే చోట జాయిన్ అయిపోతున్నాను అన్నాడు శివశంకర్. అర్చన అని చనువుగా పిలిస్తే ఏమిటో అనుకున్నాను. ఆ పక్కన నా గదులు ఉన్నాయి, వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నారు. శివశంకర్ గారు, నా కోసం మరికొన్ని రోజులు మా ఇంట్లో ఉండక తప్పదు. ఇప్పుడు ఆ ఇంట్లో అందరూ ఒక పార్టీ అయితే నేనొక్కదాన్ని ఒక పార్టీ అనిపిస్తుంది అన్నాను దిగులుగా. అలాగే అలాగే, మీరు కంటతడి పెట్టొద్దు అన్నాడు. తనకంటూ ఒక హృదయం ఉండటం ఎంత అదృష్టం. ఇద్దరం ఇంటికి వచ్చాం. బావ హాల్లో పేపర్ చూస్తున్నాడు. అర్చన నన్ను చూస్తూనే అసహనంగా పిలిచాడు. ఏం బావా? నవ్వుతూ వెళ్ళి అతని ఎదురుగా కూర్చున్నాను. శివశంకర్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ లోఫర్తో ఎక్కడికి వెళ్ళావు? కాస్త ఒంట్లో నలతగా ఉందని చెకప్కి వెళ్ళాను బావా అన్నాను. ఐసి, నాతో అనలేకపోయావా? నేను పక్కపక్క నవ్వాను. బావ తెల్లబోయాడు. పిచ్చి బావ, నాకు నొప్పి అంటూ చెప్పి చేయించుకుంటామా? అనురాగం ఉన్న హృదయం గ్రహిస్తుంది అన్నాను. అంటే నాకు అనురాగం ఆప్యాయతలు తెలియవంటావు, అవునా? కాస్త కోపం వచ్చింది. అప్పుడే అగ్గి మీద గుగ్గిలమవుతావే. మరి ఏనాడు నాకు ఇది కావాలని నాన్నను అడగలేదు. పండుగలైనా పుట్టినరోజులైనా ఆయన అన్నీ సర్ప్రైజింగ్గా గిఫ్ట్ తెచ్చేవారు అన్నాను. మందు గిఫ్ట్ అంటావా? అబ్బా, అది కాదు బావా, నువ్వు ట్యూబ్లైట్వి. కాస్త నలతగా కనిపిస్తే చాలు, అమ్మడు పద డాక్టర్ దగ్గరకు అనేవారు. చిన్న చిన్న విషయాలు గ్రహించాలి బాబు అన్నాను. సరేలే, అతనితో జాగ్రత్త, ఉట్టి చిల్లర మనిషి. బావ బయటకు వెళ్ళాడు. నేను లేచి పైకి వెళ్ళాను. అక్క అక్కడ లేదు. మళ్ళీ కిందికి వచ్చాను. ఆమె పెద్దమ్మ గదిలో పడుకునుంది. ముగ్గురి హృదయాలు భారంగా ఉన్నట్లుగా ముఖాలే చెప్తున్నాయి. నన్ను చూసి ముగ్గురు ఒకేసారి చెదిరిపోయారు. అక్కయ్య కంగారుగా లేచి కూర్చుంది. ఈ 2 సంవత్సరాలలో అక్కని ఏదైనా ఫేవర్ అడగాలనుకుంటే వెళ్ళి కింద కూర్చుని అక్కవడిలో తలపెట్టి అడిగేదాన్ని. అలాగే ఈరోజు వెళ్ళి కూర్చున్నాను. అక్క తొడపై నా తల పెట్టగానే కోపంగా పక్కకి నెట్టేసింది. అక్క, అంత అసహ్యం వేస్తోందా అన్నాను బాధగా. అక్క మాట్లాడక నా తలపై చేయి వేసింది. ఆ చేతిపై నా చేయి వేసి నొక్కి పట్టాను. అక్కయ్య, నేను నీకు ద్రోహం చేస్తానని ఎలా అనుకున్నావు? బావ తెచ్చిన ప్రస్తావన మరోసారి చెప్పాను. బావ చెంప పగలగొట్టి గొడవ చేయకపోవటం నీ ముఖం చూసి అని నువ్వు నమ్మాలి అక్కయ్య. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నువ్వు కాస్త మారితే బావను పూర్తిగా మార్చచ్చు అన్నాను. నేను మీ బావకు ఏం ద్రోహం చేశానే? నేను క్లబ్బులకు వెళ్ళానా? అంతస్తుకు మించి ఖర్చులు చేశానా? చెప్పవే. విసురుగా నా తల తన వైపు తిప్పుకుంది అక్క. నేను నవ్వుతూ అక్కకు మరింత చేరువయ్యాను. అక్కయ్య, నేను నాన్న తోచక పొలం వైపు వెళ్ళి మనూరు ఏటి ఒడ్డున కూర్చునేవారం. ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పేవారక్కయ్య అన్నాను. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు అన్నది.
నువ్వు మాట్లాడే విషయాలకు అర్థం లేదన్నట్టు చూసి. అవసరం ఉందక్కయ్య. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువగా సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్తారట. ఒకరేమో కూతురు 13 ఏళ్లు దాటాక బాయ్ ఫ్రెండ్స్తో తిరక్కపోతే బాధపడతారట. మరొకరేమో భర్త 2 రోజులు అలసి నిద్రపోతే కంప్లైంట్ చేస్తారట. విడాకులు తీసుకునే వారిచ్చే కారణాలు చిత్రంగా ఉంటాయట. భర్త గురక పెట్టాడనో, ఎద మీద వెంట్రుకలు లేవు కాబట్టి మగాడిలా కనిపించలేదనో, తను ఊహించిన విధంగా డ్రెస్ చేసుకోలేదనో విడాకులు కోరేవారున్నారట అన్నాను. అయితే ఇప్పుడేమంటావు? అక్క తీక్షణంగా అడిగింది. అనడానికేముంది? తిని తీరిగ్గా కూర్చుంటే ఎన్నో అర్థం లేని సమస్యలు వస్తాయంటాను. కొందరిళ్లల్లో 2 పూటలకు తిండి దొరికితే హాయిగా ఉంటారు. అదే వారికి స్వర్గం. మరికొన్ని ఇళ్లల్లో నెల సాఫీగా గడిస్తే చాలనుకుంటారు. ఆ చాలని జీతాలతో ప్రతి నిమిషం తడుముకుంటూ బ్రతుకుతారు. వారికి దొరికే స్వర్గం సౌఖ్యం ఒక్కటే. అదే భార్యాభర్తల అనుబంధం. నా నోట మాట రాకపూర్వమే అక్క చటుక్కున నా నోరు మూసింది. బొత్తిగా సిగ్గులేదు నీకు. అక్క చేయి తొలగించి అక్కవైపు కోపంగా చూశాను. సిగ్గుపడుతూ కూర్చుంటే కొంపలు అంటుకుపోతాయి. మీ బ్రతుకెలా అన్న సమస్య లేదు, బాధ్యతలు లేవు. అందుకే ఏదో ఒకటి అంటుంటారు, ఆలోచిస్తుంటారు. నీ అందానికి తగిన భర్త కాడని, నీ గురించి పట్టించుకోడని నువ్వు, భర్తగా గౌరవించటం లేదు అని ఆయన బిగదీసుకుంటే నాలాంటి వారు నలిగిపోతారక్క అన్నాను ఆవేశంగా. అచ్చన మాటలు ఆలోచించాలే అమ్మాయి. జరిగింది తలుచుకుంటే ఎంతమాత్రం మేలు జరగదు అన్నది పెద్దమ్మ. ఇప్పుడు నన్నేం చేయమంటారు? అక్కయ్య చిరాగ్గా అడిగింది. మొదట ఇది తేల్చక్కయ్య. చిన్న నాటకంతో భావన మార్చుకునే అవకాశం ఉంది. అది వినియోగించుకుంటావా? లేదంటే విడాకులే అన్నాను. అక్క ముఖంలో రంగులు మారాయి. మన దేశంలో స్త్రీలు అంత తొందరగా విడాకులకు అంగీకరించరేమో. తెగ మదన పడిపోతోంది. అక్క ఆలోచించు. భావన మార్చాలంటే మనిద్దరమే ఉండాలి ఇంట్లో. నీ నిర్ణయం నాకు రేపు ఉదయం చెప్పు అన్నాను లేచి బయటికి వస్తూ. గది బయట సంజీవ్, రాజీవ్ నా కోసం చేతులు చాచారు. ఇద్దరినీ ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటున్న నాకు బావ గొంతు కఠినంగా వినిపించింది. మనసుంటే మార్గం ఉండకపోదు శివశంకర్. నీకింకా అర్చనను ఆకర్షించాలనే ఉంది తీవ్రంగా అడిగాడు. నీ కాబోయే భార్య అయినా నాకు పూజనీయురాలే శ్రీధర్. నాకు ఉద్యోగం దొరికింది, ఇల్లు చూస్తున్నాను. వెళ్ళి హోటల్లో ఉండొచ్చు. 2 స్నేహితులు అకస్మాత్తుగా విడిపోతే వచ్చే ఇబ్బందులు మీరు ఊహించలేరు. అందరికీ ఆ అవకాశం ఇవ్వటం నాకు ఇష్టం లేదు అన్నాడు శివశంకర్. బావ జవాబు చెప్పకుండా బయటికి వెళ్ళిపోవటం గమనించాను. ఒక మాట శైలజ హృదయంలో మొండి బాకై దిగింది. ఏమిటి పిల్ల అనే మాటలు? నాకు అందగత్తెనన్న గర్వమా? అయినా ఉంటే ఉంటుంది, ఉంటే తప్పే. నేను నిజంగా అందగత్తెనే, అది ఎవరూ కాదనలేరు. శైలు అంటూ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నేనేం చేసేదాన్ని? విదిలించుకునేదాన్ని. అతని ఫిజిక్ తను ఊహించినట్టు లేదని నిర్లిప్తంగా ఉండిపోయేదాన్ని. నిజమే, అర్చన అన్నట్లు మా దాంపత్యం ప్రేమానురాగాలతో అల్లుకుపోలేదు, యాంత్రికంగా గడిచిపోయింది. అక్కయ్య, ప్రపంచంలోని అందాన్ని ఆరాధించడం నేర్చుకో, సుఖపడతావు. పొందాలనుకోవటం శుద్ధ మూర్ఖత్వం. అర్చన మాటలు ఆలోచింపతగినవిగానే ఉన్నాయి. నేనేం పసిపిల్లను కాదు. నా పెళ్లి చేసే నాటికి ప్రతిఘటించే శక్తి ఉన్నా ప్రతిఘటించలేకపోయాను. ఎందుకు? శ్రీధర్ డబ్బు చూసి, హోదా చూసి నేను నోరెత్తలేదు. అంత డబ్బున్న సంబంధం కావాలంటే లక్షలకు లక్షలు కట్నం ఇచ్చుకోవాలి. ఆ లక్షలిచ్చే స్తోమత ఆనాడు లేదు. ఈనాడు అన్న సంపాదించినా నాకిస్తాడా? ఎన్ని కథలు చదవటం లేదు, ఎందరిని చూడటం లేదు. మా పని మనిషి అన్న పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద ఉద్యోగస్తుడు. మరి ఈవిడ 4 ఇళ్లల్లో అంట్లు తోమి కూతుర్ని చదివిస్తుంది. మీ అన్న అంత మంచి ఉద్యోగం చేస్తున్నాడు, నీకు పిడికెడు అన్నం పెట్టి నీ పిల్లల్ని పోషించడా అన్నాను ఓ రోజు. మంచి ఇంట్లో మంచి మనసుతో ఇచ్చే టీ త్రాగుతూ ఆ త్రాష్టుడి మాట ఎందుకమ్మా అన్నది నిర్లిప్తంగా. చెప్పరాదు అన్నాను. ఈ 4 ఏళ్ల చాకరీ వాడింట్లో చేశాను. వాడి కొడుకు, నా కూతురు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, 7వ తరగతి. వాడి కొడుకు కంటే నా కూతురికే బాగా వచ్చాయి మార్కులు. చదువాపి వాడి వదిన కొడుకు ఓ పిచ్చివాడున్నాళ్ళండి, వాడికిచ్చి పెళ్లి చేస్తానంటాడు. అది మీ వదిన ప్లాన్ అయి ఉంటుంది. ఎవరిదైనా మగవాడు గడ్డి తినడం లేదు కదా అన్నది కప్పులో ఉన్న టీ పారబోస్తూ. వాడి పేరు తలుచుకుంటే టీ చేదవుతుంది. నీ కూతురికి ఇంతకంటే మంచి సంబంధం తెస్తావా అంటూ గొడవ. అదంతా ఎందుకులేండి. నీ ఇంట్లో చేసే చాకరీ
4 ఏళ్లలో చేసి నా బిడ్డను చదివిస్తూ బ్రతుకుతానని బయటపడ్డాను అన్నది. చెల్లమ్మ ఎవరైనా కాస్త మంచి చీర ఇస్తే కూతురు కని తీసుకువెళ్తుంది. కూతురు ఇప్పుడు ఇంటర్ చదువుతోంది. స్వంత అన్నకు చెల్లి పట్ల సానుభూతి లేదు. నా అన్న అమెరికాలో ఉంటున్నాడని గర్వపడుతున్నాను. నేను భర్తను వదిలిపెట్టినాడు నా అన్న ఆదరిస్తాడా? ఆయనను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే. అందుకు 2వ వివాహమే పరిష్కారమా? ఆయన వద్దన్న కాపురం కోసం దేవురించాలా? అంత కర్మ నాకేం పట్టింది? బయటికి వెళ్ళి ఈ 2 పిల్లలతో బ్రతకగలనా? నాకేం తోచలేదు. క్రిందికి వచ్చేసరికి శ్రీధర్ వాళ్ళమ్మపై ఎగురుతున్నాడు. నువ్వు దాని పనులు ఎందుకు చేస్తావమ్మా? ఏమిటని చూశాను. శ్రీధర్ ప్లేట్లో ఏదో నల్లని పదార్థం కనిపించింది. ఏమిటోరా, నువ్వు కట్లెట్ ఇష్టంగా తింటావని చేశాను అన్నారావిడ. నేను అవాక్కైనట్టు నిలబడిపోయాను. ఏనాడు ఆయన ఇష్టాలు గ్రహించలేదు. ఎందుకీ నిర్లిప్తత? నాకేం అర్థం కాలేదు. అటు చూశాను. ఆయన ఆ నల్లని పదార్థం పక్కన పెట్టి పాలు తెప్పించుకుని తాగుతున్నారు. అమ్మా, నాకిష్టమైనవి నేను బయట తింటాను. నాపై నీ పాకశాస్త్ర ప్రయోగాలు చెయ్యకు అని అతను లేచిపోయాడు. రోజు ఆ వంట మనిషి చేసిందే పరమాన్నం అన్నట్టు తింటాం. ఈ ఒక్కరోజు ఆమె రాలేదని చేశాను. కాస్త మాడింది. అత్తయ్య గొణుక్కుంది. అమ్మ నాన్న వచ్చారు. వారు ఒకనాడు నేనంటే ఎంతో అపురూపంగా చూసేవారు. ఇప్పుడు జాలిగా అసమర్థురాలిని చూసినట్టు చూస్తారు. వారు ఈ తల్లి కొడుకుల సంభాషణ విన్నారు. చూడవే శైలు, నీపై నిష్ఠూరం వేస్తోంది మీ అత్త అన్నది అమ్మ. నోర్ముయ్, అడ్డమైన కూతలు కూసి ఆడపిల్ల జీవితం నాశనం చేస్తావా? అమ్మ భార్య చూడకపోతే మగాడి బ్రతికెందుకు? నాన్న అరిచాడు. అమ్మయ్యా అనుకున్నాను. నాకు తెలియకుండానే నా పొరపాట్లు కనిపించసాగాయి. మెల్లగా ఆయనకు చేరువ కావాలని ప్రయత్నించాను. బట్టలు అందివ్వటం, ఏదో నెపంతో పలకరించి సంభాషణ పెంచేదాన్ని. ఆయన అర్చన విషయం ఎత్తలేదు, నేను అడగలేదు. ఒక్కోసారి నాకు అభిమానంగా ఉండేది. దూరంగా పడుకుంటే రాజీవ్తో గొడవ. వాడికి మమ్మీ డాడీ ఇద్దరూ ఉండాలి. అకస్మాత్తుగా కళ్ళు విప్పితే ఆయన కనిపించేవారు, నన్ను పరీక్షగా చూస్తూ. నేను చూపులు కలపగానే కళ్ళు మూసుకునేవారు. మా ఇద్దరి మధ్య ఏనాడు తగాదా రాలేదు. మేం కోపంగా అరుచుకోనూ లేదు, తిట్టుకోనూ లేదు. మా మధ్య అభిప్రాయ భేదాలకు కారణం కాస్త సున్నితత్వం, నటన లేక కాబోలు. అవును, అంతే. అర్చన గదిలో కూర్చుని పుస్తకాలు సర్దుకుంటోంది. సంజీవ్ వచ్చి ఓ చిన్న కాగితం తెచ్చి అర్చన చేతిలో పెట్టాడు. ఆంటీ, డాడీ ఇవ్వమన్నారు అన్నాడు. కాగితం విప్పి చూశాను. అర్చన, 6 గంటలకు శాంతి థియేటర్ దగ్గర ఎదురు చూస్తుంటాను. కింద సంతకం లేదు. బావ రాశారని అర్థమైంది. మరో 5 నిమిషాలకు రాజీవ్ వచ్చాడు. ఆంటీ, మమ్మీ రమ్మంది అని. నేను పుస్తకాలు అక్కడ పెట్టి వెళ్ళాను. బల్ల మీద అందరికీ బావకిష్టమైన కట్లెట్స్, టమోటా సాస్ ఉంది. బావ రాలేదా? సంజీవ్ వెళ్ళాడు పిలవటానికి అన్నదక్క. నువ్వే వెళ్ళక్క. నా మాట పూర్తి కాకముందే సంజీవ్తో బావ దిగాడు. అందరం ఫలహారం చేశాం. పెదనాన్న భార్యతో ఊరెళ్ళాడు. అత్తయ్య మామ తిరుపతి వెళ్ళారు. ఇంకో కట్లెట్ వేసుకోండి. బలవంతంగా అక్క అతని ప్లేట్లో వేసింది. అతను ముఖం చిట్లించాడు. మీకోసం చేశాను అన్నది అక్కయ్య. బావ అపనమ్మకంగా అక్క వంక చూశాడు. ఆమె నవ్వింది. తిని అతను తల వంచుకుని వెళ్ళిపోయాడు. అతను కోరినట్టుగా 6 గంటలకు శాంతి థియేటర్ చేరుకున్నాను. కారు డోర్ తీసి పట్టుకున్నాడు. నేనెక్కగానే కారు ట్యాంక్ బండ్ వైపు తీసుకువెళ్ళాడు. కారు పార్క్ చేసి అక్కడున్న పార్కులో వెళ్ళి కూర్చున్నాం. ఏం ఆలోచించావు అర్చన? మరో రకంగా ఆలోచించడానికి అవకాశమే ఇవ్వలేదు మీరు. మీరు కోరినట్టు వివాహం చేసుకుంటాను అన్నాను కాసేపు ఆగి. అర్చన, మొదటిసారిగా నన్ను తాకి నా చెయ్యి పట్టుకున్నాడు బావ. మృదువుగా చెయ్యి విడిపించుకున్నాను. బావా, ఈ వివాహం ఎవరి దృష్టిలోనూ ఆమోదయోగ్యం కాదు కాబట్టి నాకు రక్షణ కల్పించాలి అన్నాను. ఏమిటో చెప్పు అర్చన. 50,000 నీ పేర పెట్టనా? ముష్టి 50,000 ఎవరికి కావాలి బావా? మా నాన్న నాకు వదిలేసిన ఆస్తి అంతకంటే ఎక్కువే ఉంది. 2 రోజుల్లో మీ ఆస్తి వివరాలు కావాలి నాకు. అందులో సగం రాసి రిజిస్టర్ చేయాలి అన్నాను. అర్చన, బావ ఆశ్చర్యంగా నా వంక చూశాడు. అవును బావా, నువ్వు అనురాగమూర్తి అర్చననే చూశావు. ప్రాక్టికల్గా ఆలోచించే అర్చనను చూడు అన్నాను. పరిహాసానికి కూడా సమయాలుంటాయి. ముఖం చిట్లించాడు బావ. నా జీవితం పరిహాసం కాకూడదనే ఈ తపన బావా. ఆర్థికంగా అందరికన్నా పై అంతస్తులో ఉంటేనే అందరూ గౌరవించేది అన్నాను. కొత్తగా మాట్లాడుతున్నావు అర్చన.
లేదు, వ్యవహారికంగా మాట్లాడుతున్నాను. ఇంతవరకు సీరియస్గా మాట్లాడే అవకాశం రాలేదు. ఇంకో విషయం కూడా బాగా వినండి. అక్కయ్య నుండి మన వివాహానికి అనుమతి పత్రం కావాలి అన్నాను. నీకు మతుండే మాట్లాడుతున్నావా? శైలజకి విషయం పూర్తిగా తెలిస్తే లబోదిబోమంటుంది అన్నాడు. ఆవిడ లబలబలు ఎవరికి కావాలి బావా? మనకి దొంగ బతుకెందుకు? ప్రతి క్షణం ఇద్దరం గిల్టీగా ఫీల్ అవ్వాలి అన్నాను. ఇది సాధ్యం కాదు. ఎందుకు కాదు? అక్కయ్యకు నీపై ప్రేమాభిమానాలుంటే తప్పక అంగీకరిస్తుంది. సరేలే సంబరం. ఆమెకు ప్రేమాభిమానాలుంటే ఏడ్పెందుకు? ఆయన ముఖం తిప్పుకున్నాడు. ఉన్నది లేనిది సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది బావా. ఎవరూ మెడలో ఓ బిళ్ళ కట్టుకుని ప్రేమాభిమానాలు చాటుకోరు అన్నాను నవ్వుతూ. ఇంకా ఏమైనా ఉన్నాయా షరతులు? కాస్త కసిగా అడిగారు. నాకు అతని అవస్థకు నవ్వు వచ్చింది. నీకు కోపం వస్తే పోన్లే బావా అని లేచాను. అబ్బబ్బా, చీటికి మాటికి అలిగేవారంటే నాకు కంపరం అర్చన అన్నాడు విసుగ్గా. అలకలో ఆరాధన వెతుక్కునే మగవారంటే నాకిష్టం బావా. మన పెళ్ళి రిజిస్ట్రార్ ఆఫీస్లోనే గుట్టుగా జరుగుతుంది. అందరూ గొడవ చేస్తారని నాకు మాత్రం తెలియదా? బావని చూస్తే కోపం జాలి కలుగుతున్నాయి. రిజిస్టర్ ఆఫీస్లో కాదు బావా. నా వివాహం పందిట్లో బాజా భజంత్రీల మధ్య శాస్త్రోక్తంగా జరగాలి అన్నాను. నీకు మతిపోయింది. బావా మరదళ్ళు పెళ్లి చేసుకుంటే అందరూ మన ముఖాన్నే అడిగేస్తారు అన్నాడు. బావా, ఈ రహస్య వివాహం చేసుకునే గతి నాకెందుకు? నేనేం తప్పు చేస్తున్నాను అన్నాను అభిమానంగా. నువ్వు తప్పు చేయటం లేదు అర్చన. వివాహితుడిని కదా, అందరి దృష్టిలో పడటం ఎందుకని అన్నాడు ఇబ్బందిగా. వివాహితుడివనే నలుగురి మధ్య జరగాలంటున్నాను. నిన్ను వివాహం చేసుకున్నాడా ముంపుడు కత్తెవా అంటారనే అన్నవాళ్ల పళ్ళు రాలగొడతాను. ఎందరూ ప్రేమ వివాహాలు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటం లేదు. నాకు మొదటి నుండి పందిట్లో వివాహం చేసుకోవాలనుకున్నాను. మనం తప్పు చేయటం లేదు, వివాహం చేసుకుంటున్నాం. ఈ పవిత్ర బంధం పడే వేళ దొంగతనం ఎందుకు? కోపంగా అడిగాను. బావ నీరు కారిపోయాడు. అతని ముఖం చూస్తే తీవ్రంగా ఆలోచిస్తున్నాడని తెలిసింది. నువ్వు కూడా ఇంత సెంటిమెంటల్ ఫూల్వని తెలియదు. అవునులే బావా, దిక్కు దివాణం లేని దాన్ని, అక్క మగడే దిక్కని నువ్వు అడిగిందే చాలని వెంటపడి వస్తాననుకున్నావు. కళ్ళు తుడుచుకున్నాను. బావ కంగారుగా చూశాడు. అలాగే అలాగే అన్నాడు లేచి. బావా, కంచి చీరలకు ఆర్డర్ చేయనా అన్నాను ఉత్సాహంగా. అలాగే చెయ్యి అన్నాడు అన్యమనస్కంగానే. వెళ్దాం పద, మీ ఆవిడ చూసిందంటే గొడవ అన్నాను. చచ్చా, శైలు ఎప్పుడు బజార్న పడి గొడవ చేయదు అన్నాడు. చూసావా భార్య అంటే ఎంత అభిమానమో? ముఖం మార్చుకుని చెరచెర పార్కు నుండి పైకొచ్చి బావ పిలుస్తున్నా వినకుండా బస్ ఎక్కి ఇంటికి వచ్చాను. బావ కారు నేనొచ్చేసరికి ఇంటి ముందుంది. కాఫీ తాగుతారా? అక్క గొంతు వినిపించి హాల్ తలుపులో పరదా చాటును నిలబడ్డాను. కుతూహలంగా ఉంది వాళ్ళ సంభాషణ వినాలని. వద్దులే శైలు, ఒక చిన్న సహాయం కావాలి అన్నాడు బావ. ఏమిటండి? అక్క అడిగింది. మరేమో తర్వాత చెప్తానులే అన్నాడు. చూడండి శ్రీధర్, నా దగ్గర మొహమాట పడితే ఎలా? చిన్నతనం వల్ల గారాబం వల్ల ఇన్నాళ్ళు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోలేదు. నా తరపున తప్పులుంటే క్షమించండి అన్నది. తప్పా? లేదు, తర్వాత చెప్తాను. బావ లేచి పైకి వెళ్ళిపోయాడు.